అందరికీ నమస్కారం అండి. రాతితో చెక్కిన విగ్రహము ప్రాణం ఉన్నట్లుగా రోజు రోజుకి పెరగటం మీరెప్పుడైనా చూసారా? ఆ గుడి ప్రాంగణంలోకి ఒక్క కాకి కూడా రాకపోవటం వెనక ఉన్న పురాణ కథ శాపాన్ని గురించి తెలుసా? ఈ అద్భుతాలన్నీ మనం స్వయంగా చూడాలంటే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్లాల్సింది. ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆలయ రహస్యాలను, పురాణ కథను ఈ రోజు మనం తెలుసుకుందాము. స్థల పురాణం ప్రకారము అగస్త్య మహాముని ఈ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. అయితే విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో స్వామివారి కాలి బొటన వేలు గోరు విరిగిపోతుంది. దానికి కారణం తెలుసుకోవటానికి అగస్త్యుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి భంగం కలిగించటానికి కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ఇబ్బంది పెడతాడు. కోపగించిన అగస్త్యుడు ఆ గుడి పరిసరాల్లోకి ఇక మీదట కాకులు ప్రవేశించటానికి వీల్లేదని శపిస్తాడు. అందుకే ఇప్పటికీ యాగంటిలో ఒక్క కాకి కూడా కనిపించదు. తరువాత పరమశివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశము కైలాసాన్ని పోలి ఉందని, ఇక్కడ తాను ఉమామహేశ్వరునిగా కొలువై ఉంటానని అగస్త్యుడికి వరం ఇస్తాడు. ఈ అద్భుతమైన యాగంటి ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ వంశస్థులు నిర్మించారని చరిత్ర వలన తెలుస్తుంది. ఈ ఆలయంలోని మరొక అద్భుతము అగస్త్య పుష్కరిణి. నంది నోటిలో నుంచి పుష్కరిణిలోకి ఏడాది పొడుగునా స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. చుట్టూ కొండలున్నప్పటికీ ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ అంతుచిక్కని ఒక అద్భుతము. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మన దృష్టిని ఆకర్షించేది ఇక్కడ ఉన్న నంది విగ్రహము. సాధారణంగా శివాలయాలలో నంది విగ్రహం స్వామివారికి ఎదురుగా ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం పక్కగా ఉంటుంది. ఈ నంది ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది. ఈ విగ్రహాన్ని చెక్కిన రాయిలో ఉన్న ఒక ప్రత్యేకమైన రసాయన గుణం వల్ల ఇది ప్రతి 20 ఏళ్లకు ఒక అంగుళం చొప్పున పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ యాగంటి నంది గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. కలియుగాంతంలో ఈ యాగంటి బసవన్నకు ప్రాణం వచ్చి లేచి నిలబడి రంకె వేస్తాడని కాలజ్ఞానంలో రాయబడి ఉంది. ఒకప్పుడు ఈ నంది చుట్టూ ప్రదక్షిణాలు చేయటానికి వీలుగా స్థలం ఉండేది. కానీ నంది సైజు పెరగటం వలన ఇప్పుడు ఆ స్థలం పూర్తిగా మూసుకుపోయింది. ప్రకృతి, పురాణాలు, సైన్సు ఈ మూడు కలగలిపిన ఒక అద్భుతమైన క్షేత్రము మన యాగంటి. ఇలాంటి స్వచ్ఛమైన చరిత్రను భావితరాలకు అందించటం మన యొక్క బాధ్యత. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.